జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్స్లో 6 కొట్టేశారు. ఒక రకంగా ఒక్క దెబ్బకి 6 అనమాట. 6ల మీద 6లు కొట్టేశారు ఆయన ప్రసంగాలతో. ఇప్పుడు ఇదే టెన్షన్ తెలుగుదేశం పార్టీలో. రేపు కూడా వాళ్ళు ఖచ్చితంగా 6 కొట్టాలి. ఈ స్థాయిలో ప్రజలు అక్కడికి రావాలి. ఈ స్థాయిలో జన సేకరణ, జన సమీకరణ జరగాలి ఖచ్చితంగా. లేదు అంటే ఈ స్థాయిలో అంటే వాళ్ళు 15 లక్షలు అని చెప్పకపోయినా 10 లక్షలు ఎంతో టార్గెట్ పెట్టుకున్నారు. ఆ స్థాయిలో కనుక లేకపోతే ఇప్పటికే వాళ్ళ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద సభలు పెట్టి కింద గ్రీన్ మ్యాట్ ఎందుకు వేస్తాడో తెలుసా? ఆ గ్రీన్ మ్యాట్లో గ్రాఫిక్స్ చేసి జనం వచ్చినట్టు చూపిస్తారు. అక్కడ లైవ్ నడుస్తుంటే అక్కడ అంతమంది జనం వెళితే టీవీల్లో అయితే గ్రాఫిక్స్ చేయొచ్చు, కానీ డైరెక్ట్గా అక్కడ కనిపించే జనాలకు కూడా ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా గ్రాఫిక్స్ చేసేద్దామంటే ప్రజలు నమ్ముతారు. ఇంకా అంత టెక్నాలజీ అయితే రాలేదు. కానీ అక్కడ నిజంగానే జనం వచ్చారు, భారీగా తరలి వచ్చారు, తరలించారు, తీసుకొచ్చారు, వాళ్ళే వచ్చారు. కాన్సెప్ట్ ఏదైనా అయితే జనం అయితే అద్భుతంగా వచ్చారు. ఒక రకంగా బిగ్ సక్సెస్ అని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి సభ ఫైనల్ సిద్ధం సభ ఇంకా అతిపెద్ద సక్సెస్ అని చెప్పాలి. అంత మంది జనం రావడం. దీన్ని కూడా ఏదో కింద చెప్తుంటే ప్రతిపక్షాలు ఇంకేం చెప్పలేం. రేపొద్దున పేపర్లో అట్టర్ ఫ్లాప్, జనం ఏం రాలేదని ఖాళీ కుర్చీలు కనుక ఇక్కడ చూపించగలిగితే నిజంగా వాళ్ళ మేధాశక్తికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే ఎంత భారీ సభలో కూడా ఖాళీ కుర్చీలు లేదు అంటే అప్పుడు వాళ్ళు ఎక్కడో పాత ఫోటో తీసుకొచ్చేసారని అనుకోవాలేమో. ఏది ఏమైనా సభ అయితే సక్సెస్ అని చెప్పాలి. భారీ జనం అయితే వచ్చారు. గంటల తరబడి వేచి చూశారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం. చిన్న ఇబ్బందులు పడే ఉండొచ్చు, ఇటువంటి సభలు అన్నాక తప్పదు. అయినా ఒక పక్క హోరున ఎండ మామూలుగా కాదు, మంచి ఎండలో అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం అంతమంది వేచి చూడడం, అంతసేపు భారీ ట్రాఫిక్ కూడా ఒక రకంగా జామ్ అయిపోయింది. వాళ్ళు చాలా టైం పడుతుంది ఇళ్ళకి వెళ్ళడానికి. దాదాపు 6 జిల్లాల నుంచి జనం రావడం అంటే మామూలు విషయం కాదు. ఏది ఏమైనా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఇదే టెన్షన్. ఎందుకంటే రేపు 17వ తేదీన నిర్వహించబోయే సభ ఇంతకన్నా గ్రాండ్ సక్సెస్ చేయాలి అనేది వాళ్ళ ముందున్న టార్గెట్. నిజంగా అలా సక్సెస్ చేయగలిగితే అప్పుడు మళ్ళీ ఒక అయోమయం మొదలవుద్ది. ఎక్కడ జనం అక్కడికి వెళ్ళారా, లేదంటే ఆ స్థాయిలో ఉందా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ? ఎందుకంటే అక్కడ 3 పార్టీలకు సంబంధించిన జనం రావాలి. 3 పార్టీల గ్యాదరింగ్. ఇక్కడ ఒక పార్టీకి ఎలా వచ్చినాయి అంటే అక్కడ 3 పార్టీలకు సంబంధించి జనం ఇంకా ఏ స్థాయిలో ఉంటారనేది చూడాలి. ఇప్పుడు ఆ టెన్షన్ అయితే కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీలో. మొత్తానికి సభను సక్సెస్ చేశారు. సిద్ధం సభ ఫైనల్ చెప్పాలనుకున్నవన్నీ చెప్పారు. ఒక మేనిఫెస్టో విడుదల ఒక్కటే పెండింగ్లో పెట్టారు. పొత్తుల గురించి మాట్లాడారు. సూపర్ 6 ఎంతవరకు సాధ్యం అవుతుంది అవ్వదు అనే దాని గురించి కూడా చాలా క్లియర్ కట్గా ఆయన చెప్పాల్సినంత చెప్పేశారు. స్టార్ క్యాంపెయినర్స్, పేదలే స్టార్ క్యాంపెయినర్స్, తన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళే స్టార్ క్యాంపెయినర్స్. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రయోజనం పొందిన ప్రతి మహిళ కూడా స్టార్ క్యాంపెయినరే. ఇది ఆయన చెప్పిన మాట. ఏదైనా సభ అయితే సక్సెస్ అయింది. ఇక టీడీపీ సభ ఎలా ఉంటుందనేది వచ్చే వారం చూడాలి.